శ్రీ శుభంకరి దేవాలయంలో అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు దేవి శరణవరాత్రులు శతచండీ యాగం నిర్వహించడం జరుగుతుంది. ఈ మహాయజ్ఞంలో పాల్గొనడం వలన కష్టాలు, శత్రు బాధలు, అనారోగ్యం, ధన నష్టం వంటి సమస్యలు తొలగుతాయి. ఆర్థిక, మానసిక, వివాహం, సంతానం వంటి ఎన్నో బాధలకు విముక్తి లభిస్తుంది. ఈ శతచండీ యాగంలో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు. 8328611324. ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ 11వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం, అశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరత్ ఋతువు, శుక్రవారం. తిథి అష్టమి, ఉదయం 6:45 వరకు. నవమి రాత్రి తెల్లవారుజామున 5:37 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ, రాత్రి 1:25. వర్జ్యం ఉదయం 9:35 నుంచి 11:10 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:16 నుంచి 9:03 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:12 నుంచి 1 గంట వరకు. అమృతకాలం రాత్రి 7:05 నుంచి 8:40 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:54. సూర్యాస్తమయం సాయంత్రం 5:42. ఈ రోజు విశేషం మహర్నవమి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 8వ రోజు. దేవీ నవరాత్రులలో అశ్వయుజ శుక్లపక్ష నవమిని మహర్నవమి అని పిలుస్తారు. దుర్గాష్టమి, విజయదశమి లాగానే మహర్నవమి కూడా అమ్మవారికి చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజున అమ్మవారు మహిషాసురుని సంహరించి విజయం సాధించిన రోజు. అందుకే ఈ రోజును విజయానికి ప్రతీకగా భావిస్తారు. మహర్నవమి రోజున అమ్మవారిని ఎలా పూజిస్తారంటే అపరాజితా దేవిగా, మహిషాసుర మర్దినిగా పూజిస్తారు. అమ్మవారు మహిషాసురుణ్ణి వధించిన రూపంలో దర్శనమిస్తుంది. ఈ రూపంలో అమ్మవారు 8 చేతులతో వివిధ ఆయుధాలను ధరించి సింహ వాహనంపై ఉంటుంది. కొందరు ముక్తేశ్వరి దేవిని కూడా అర్చిస్తారు. ముక్తేశ్వరి దేవిని విద్య, జ్ఞానం, సంగీతానికి అధిష్టాత్రిగా భావిస్తారు. ఈమెను పూజించడం వల్ల విద్యార్థులకు జ్ఞానం, కళాకారులకు ప్రేరణ లభిస్తుందని నమ్మకం. దశ మహావిద్యలు, సప్తమాత్రికలు, అష్టమాత్రికల పూజలు కూడా ఈ రోజున జరుగుతాయి. ఇవి అమ్మవారి వివిధ శక్తి స్వరూపాలు. దశ మహావిద్యలు అమ్మవారి 10 రూపాలు, సప్తమాత్రికలు 7 దేవతలు, అష్టమాత్రికలు 8 మంది దేవతలు. వీరందరినీ పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. సిద్ధిదాత్రీదేవి అష్టలక్ష్ములలో 8వ అవతారం. ఈమె అన్ని కోరికలను తీర్చగల శక్తి కలిగిన దేవత. ఈమెను పూజించడం వల్ల ఐశ్వర్యం, సౌభాగ్యం, మోక్షం లభిస్తాయని నమ్ముతారు. ఈ రోజున అమ్మవారికి ఇతర పిండి వంటలతో పాటు చెరుకు గడలను కూడా నైవేద్యంగా పెడతారు. చెరుకు తీపిని, ఆనందాన్ని సూచిస్తుంది. అమ్మవారికి చెరుకును నైవేద్యంగా పెట్టడం వల్ల జీవితంలో ఆనందం, సంతోషం నిండి ఉంటుందని భక్తులు భావిస్తారు. ఉత్తర భారతదేశంలో కన్యా పూజ నిర్వహిస్తారు. 9 మంది బాలికలను అమ్మవారి రూపాలుగా భావించి పూజిస్తారు. వారికి భోజనం పెట్టి వస్త్రాలు, బహుమతులు ఇస్తారు. ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అమ్మవారికి అభిషేకం చేసి కుంకుమ పూసి కొత్త బట్టలు సమర్పిస్తారు. అమ్మవారికి వివిధ రకాల పుష్పాలు, పండ్లు, పిండి వంటలు నైవేద్యంగా పెడతారు. కొన్ని ప్రాంతాలలో సువాసిని పూజ, దంపతుల పూజ కూడా చేస్తారు. సువాసినులకు, దంపతులకు ఆయురారోగ్యాలు, సౌభాగ్యం కలగాలని కోరుకుంటారు. వారికి కుంకుమ, చీరలు, పసుపు, కుంకుమ వంటివి ఇస్తారు. ఈ రోజున కుంకుమ పూజ చేయిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయని నమ్మకం. కుంకుమను శక్తికి, సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారు. తెలంగాణలో మహర్నవమి రోజున బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. బతుకమ్మను అమ్మవారికి సమర్పించి ఆమె ఆశీస్సులు పొందుతారు. బతుకమ్మ పూజ చేయడం వల్ల కుటుంబంలో సౌభాగ్యం, ఐశ్వర్యం వెల్లివిరుస్తాయని నమ్మకం. మైసూర్ ప్యాలెస్ ను ఈ రోజున అద్భుతంగా అలంకరిస్తారు. లక్షలాది దీపాలతో ప్యాలెస్ ను అలంకరించడం ఒక చారిత్రాత్మక సంప్రదాయం. ఈ వెలుగుల సందడిని చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తారు. మహర్నవమి రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. అలాగే అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు. ఉదయం 6 గంటలకు రథోత్సవం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు అశ్వవాహనంపై కల్కి అవతారంలో శ్రీనివాసుడు ఊరేగుతాడు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి.
ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. అలాగే ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. అయితే సహోద్యోగుల సహకారం అందుతుంది. ఆదాయ పరంగా, ఆరోగ్యపరంగా సమయం అనుకూలంగా ఉంది. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. సంఘంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన స్థాయిలో ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక పరిపుష్టి ఉంటుంది. ఉపయోగకరమైన విషయాలు చర్చకు వస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమను బట్టి ఫలితం ఉంటుంది. వివాదాలకు తావివ్వకండి. విఘ్నాలు తొలగుతాయి. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. నక్షత్రాలు మీ ఆలోచన లేదా ఐడియాల విజయాన్ని సూచిస్తున్నాయి. మీ చుట్టూ జరుగుతున్న రాజకీయాలకు దూరంగా ఉండండి. మీ అవసరాలను సులభతరం చేయండి. నవగ్రహ దర్శనం మేలైన ఫలితాన్నిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులకు కళ్ళెం వేయాలి. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్న సమయానికి లక్ష్యాలను పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. శ్రమ ఎక్కువగా ఉన్న తరచిన పనులు పూర్తి చేస్తారు. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. అనుకోకుండా దగ్గరి వారితో సంబంధం కుదురుతుంది. వ్యాపార, స్వయం ఉపాధి, న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఎవరికి హామీలు ఉండవద్దు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు లభిస్తాయి. ఒక శుభవార్త మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలకు అనుకూలమైన సమయం. సన్నిహితులు, స్నేహితుల సహకారం ఉంటుంది. అదృష్ట ఫలాలు అందుతాయి. ధనధాన్య లాభాలు ఉంటాయి. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి. మానసిక దృఢత్వం అవసరం. ప్రయత్నపూర్వక విజయం లభిస్తుంది. కొందరు అడ్డుపడే ప్రయత్నం చేసినా అంతిమంగా కార్యసిద్ధి ఉంటుంది. మాట పట్టింపులకు పోవద్దు. గణపతి దర్శనం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. ధనయోగానికి అవకాశం ఉంది. ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశం ఉంది. వ్యాపారులకు అభివృద్ధి కనిపిస్తుంది. సంతాన యోగం ఉంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది తగిన సమయం. దూర ప్రాంతంలో ఉన్న సంతానం క్షేమంగానే ఉంటారు. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించేందుకు అనుకూలమైన రోజు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక శుభవార్తను వింటారు. శత్రువులకు దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. విజయానికి చేరువలో ఉన్నారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్య కార్యాల్లో జాగ్రత్త. మనోధైర్యం కాపాడుతుంది. ఆపదలు దూరమవుతాయి. అనవసరపు విషయాల్లో తలదూర్చవద్దు. ఆంతరంగిక విషయాలను ఎవరితో చర్చించవద్దు. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. ఇష్ట దేవతలను ప్రార్థిస్తే బేషుగ్గా ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. శుభవార్తలు వింటారు. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అవి భవిష్యత్తులో సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
బంధుమిత్రుల మెప్పు పొందుతారు. ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతుంటాయి. కొందరు మిత్రులకు సహాయపడతారు. మధ్య మధ్య కొద్దిగా ఆరోగ్య సమస్యలు తప్పవు. రాజకీయ సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. దైవ బలం ఉంటుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కార్యసిద్ధి ఉంటుంది. విద్యార్థులకు కలిసి వచ్చే కాలం. శుభకాలం నడుస్తోంది. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తునిస్తాయి. ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో పెద్దల ప్రోత్సాహం లభిస్తుంది. సమస్యలకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది. ఉత్తమ కార్యాలు చేస్తారు. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. సంపదలు వృద్ధి చెందుతాయి. ఇష్టదేవతా దర్శనం శాంతినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగంలో చిన్న చితకా సమస్యలు ఎదురవుతుంటాయి. పనితీరు మీద విమర్శలు వస్తుంటాయి. ఎవరిని పట్టించుకోవద్దు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళడం మంచిది. శత్రు బాధలు దూరమవుతాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అదనపు ఆదాయం కోసం ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో బాగా ఒత్తిడి ఉన్న ఫలితం ఉంటుంది. విందులు విహారాలు ఎక్కువగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. ఇంజనీర్లకు, ఐటీ నిపుణులకు, న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంటుంది. కుటుంబం అభివృద్ధి విషయంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని అమలు పరుస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విద్యార్థులు తమ మెదడుకు పదును పెట్టాల్సి ఉంటుంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో స్పష్టత లోపిస్తుంది. ముందస్తు ప్రణాళికలతో విజయం చేకూరుతుంది. నమ్మకంతో పనులు ప్రారంభించండి. శ్రమ తగ్గుతుంది. తోటి వారి సూచనలు పనిచేస్తాయి. దైవ బలంతో ఒక పని పూర్తవుతుంది. అలసట చెందుతారు. ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. అడుగడుగున అడ్డుపడేవారు ఉంటారు. సమయానికి పనులు పూర్తి చేయగలిగితే ఏ సమస్య రాదు. మీ మంచితనంతో పేదవారికి సహాయం చేస్తారు. నలుగురిలో గౌరవం పెరుగుతుంది. ముఖ్య వ్యక్తులతో సత్సంబంధాల మీద దృష్టి పెట్టండి. వ్యతిరేకతల నుంచి బయటపడతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధన చింతన ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాల సుఖాన్ని పొందుతారు. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెడతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి. గతంలో మీ సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక అంశాలలో పెద్దగా మార్పేమీ ఉండదు. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి ఒక మోస్తరుగా ఉంటుంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్యాంకర్లు, వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. పెళ్లి సంబంధం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఎంతో ఉత్సాహంగా ఉంటారు. కాలం కూడా అనుకూలిస్తుంది. ప్రారంభించిన పనులు కూడా సమయానికి పూర్తవుతాయి. విజయం లభిస్తుంది. అదృష్టవంతులవుతారు. వృద్ధిని సాధిస్తారు. వెంకటేశ్వర స్వామిని ధ్యానించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు అందుతాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళన తగ్గుతుంది. ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు. ఇంటా బయట మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. మీ ముందు చూపు ఆలోచనలతో అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. ఉద్యోగానికి సంబంధించి మంచి సంస్థ నుంచి ఆఫర్ అందుతుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అతి కష్టం మీద ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. కొందరు స్నేహితుల కారణంగా అప్రతిష్ట పాలయ్యే అవకాశం ఉంది. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూలమైన సమయం. శ్రమ ఎక్కువగా ఉన్న ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహన యోగం ఉంటుంది. చర్చలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నా అనుకున్న వాళ్ళు సమయానికి సాయపడతారు. అనవసరపు ఖర్చులు ఇబ్బంది పెడతాయి. శుభయోగాలు ఉన్నాయి. గొప్ప భవిష్యత్తుకు పునాదులు వేస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో అధిక లాభాలు ఉన్నాయి. ప్రయత్నాన్ని బట్టి రెట్టింపు ఫలితం ఉంటుంది. సామరస్య ధోరణితో ముందుకు సాగండి. అంతా అనుకున్నట్టుగానే జరుగుతుంది. ఉత్సాహంగా ఉంటారు. ముఖ్య వ్యక్తుల సహకారంతో అభిష్టాలు సిద్ధిస్తాయి. లక్ష్మీ దర్శనం సంకల్ప సిద్ధినిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. వృశ్చిక రాశి.
ఈరోజు ఈ రాశి వారికి సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. ఆర్థికంగా సానుకూల పరిస్థితులు ఉన్నాయి. నూతన వస్తువులను కొనేవారికి, మంచి పనులు ప్రారంభించే వారికి అనుకూలమైన సమయం. సౌభాగ్య యోగం ఉంది. అవసరాలకు ధనం అందుతుంది. ఆశించిన ఫలం వెంటనే సిద్ధిస్తుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించే వారి మాటలు వినకూడదు. క్రీడాకారులకు, రాజకీయ రంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పెండింగ్లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. తోబుట్టువులతో విభేదాలు తొలగిపోతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులకు హామీ ఉండి దెబ్బతింటారు. ఆహార, ఆతిథ్య రంగంలోని వారికి అనుకూలమైన సమయం. ఇంట బయట బాగా ఒత్తిడి ఉంటుంది. వ్యాపారులు బాగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. చెడు భావనలు రానియ్యకండి. వ్యాపార లాభం ఉంటుంది. అదృష్టం పడుతుంది. ఆస్తిని వృద్ధి చేస్తారు. నూతన అధికారాలు వస్తాయి. శత్రుదోషం తొలగుతుంది. బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తారు. శుభవార్త ఆనందాన్నిస్తుంది. శివారాధన శ్రేయోదాయకం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి బుద్ధి బలంతో పనిచేయండి. సొంత నిర్ణయం రక్షిస్తుంది. గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ విజయం వైపు అడుగులు వేయండి. ముఖ్య కార్యాల్లో జాగ్రత్తగా ఉండాలి. తప్పనిసరైన పనుల్లో అధిక శ్రద్ధ చూపండి. ఎవరిని నమ్మవద్దు. మోసపోయే ప్రమాదం ఉంది. బాధ్యతాయుతమైన ప్రవర్తన కష్టాల నుంచి బయటపడేస్తుంది. గృహంలో మార్పును కోరుకుంటారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులతో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. ఆర్థికంగా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లోని వారికి సమయం అనుకూలంగా ఉంది. సహనంతో వ్యవహరించడం మంచిది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. కొత్త పరిచయాల విషయంలో కొద్దిగా జాగ్రత్త అవసరం. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. దైవ చింతన ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. ఊహించని సంఘటనలు జరుగుతాయి. సంకల్ప సిద్ధి ఉన్న కొత్త పనులు ప్రారంభించడంలో స్పష్టత అవసరం. శివారాధన ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి బుద్ధి బలంతో విజయం లభిస్తుంది. ఎటువంటి సమస్యనైనా ఇట్టే అధిగమిస్తారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. భూ, గృహ, వస్తు, వస్త్ర లాభాలు ఉన్నాయి. అభీష్టాలు సిద్ధిస్తాయి. ఖ్యాతి లభిస్తుంది. ఒక ఆపద నుంచి త్రుటిలో బయటపడతారు. మీరు అద్భుతమైన వ్యాపార లాభాల్ని పొందుతారు. ఆకస్మిక లాభం చేకూరే అవకాశం ఉంది. రుణ ప్రయత్నాలు చేస్తారు. గృహంలో మార్పును కోరుకుంటారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇతరుల విమర్శలను పట్టించుకోవద్దు. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఆర్థిక సంబంధంగా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన కాలం. మధ్య మధ్య చికాకులు తప్పకపోవచ్చు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. విహారయాత్రలు చేసే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. శ్రమ ఎక్కువగా ఉన్న పనులు పూర్తి చేస్తారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఒక శుభవార్త మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు లాభాన్ని చేకూరుస్తాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. లక్ష్యాన్ని సకాలంలో చేరుతారు. మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. పోటీ పరీక్షలకు వెళ్లేవారు ప్రశాంతంగా ఉండాలి. ఇష్ట దేవతారాధన ప్రశాంతతను ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసంతో పనిచేసి అద్భుతమైన విజయాన్ని పొందుతారు. భవిష్యత్తు ప్రణాళికలకు మంచి సమయం. అనవసరపు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆనందం, ఉత్సాహం లభిస్తాయి. గతంలో ఆగిన కొన్ని కార్యాలు ఇప్పుడు కార్యరూపాన్ని దాలుస్తాయి. సమస్యలు సద్దుమణుగుతాయి. శ్రమ ఫలిస్తుంది. ప్రశంసలు పొందుతారు. ఆర్థికంగా కలిసి వచ్చే కాలం ఇది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం సిద్ధించే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు తగ్గుతాయి. అనారోగ్య బాధల వల్ల కొంత ఉపశమనం పొందుతారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. మీకు రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. కొన్ని పనులు బాగా ఆలస్యం అవుతుంటాయి. ఉద్యోగానికి సంబంధించిన మంచి ఆఫర్లు వస్తాయి. నిరుద్యోగులకు గ్రహ సంచారం కాస్తంత అనుకూలంగా ఉంది. శుభవార్తను వింటారు.
మానసిక ఒత్తిడి తగ్గుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం చాలా బాగుంది. తొందరపాటు నిర్ణయాలు ప్రతికూలంగా మారతాయి. నూతన వస్తువులు, కొత్త పనులు ప్రారంభించే వారికి అనుకూలమైన సమయం. ఉద్యోగంలో ప్రోత్సాహం లభిస్తుంది. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఇష్టదైవ స్మరణ మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఇంట బయట పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధుమిత్రులు కలుస్తారు. ప్రేమించిన వారితో పెళ్లి జరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. డాక్టర్లకు బాగా పని ఒత్తిడి ఉంటుంది. ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. ఇంట బయట అనుకూలంగా ఉంటుంది. కొత్త పనులు చేపడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం అందుతుంది. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. కొన్ని విషయాల్లో సన్నిహితులు, స్నేహితుల సహకారం అందుతుంది. విద్యార్థులు కాస్త కష్టపడాల్సి ఉంటుంది. ధైర్యం, సాహసంతో కూడిన నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. శుభకాలం నడుస్తోంది. పనులు త్వరగా పూర్తవుతాయి. మనసులోని కోరిక నెరవేరుతుంది. అపార్థాలకు అవకాశం లేకుండా స్పష్టంగా మాట్లాడండి. గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో బాగుంటుంది. వ్యాపార పరంగా అభివృద్ధిని సాధిస్తారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వ్యతిరేకతలు తొలగుతాయి. విదేశాల్లో ఉండే బంధువు ఇచ్చే బహుమతితో మీకు చాలా సంతోషం కలుగుతుంది. ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మానసిక తృప్తి పొందుతారు. ఒక స్నేహితుని విలువైన సపోర్ట్ మీకు వృత్తిపరమైన విషయాలలో సహాయం అవుతుంది. పని విషయంలో అన్ని అంశాలు మీకు సానుకూలంగా ఉన్నట్టు కనిపిస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.